నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారాక వైసీపీలో పనిచేసినటువంటి మంత్రుల అవినీతి అక్రమాలు అయితే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ విషయానికి వస్తే ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. మరి ఆయన మంత్రిగా పనిచేసేటప్పుడు బదిలీలు చేస్తానని చెప్పి చాలామంది దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇప్పుడు మరి గవర్నమెంట్ మారిపోవడంతో మరి దానిపై తిరుగుబాటు చేసేందుకు వాళ్ళందరూ రెడీ అయ్యారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మరి రేపో మాపో బొత్స కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరోపక్క చూసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, మరి ఇలాంటి అవినీతి మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఒక్కొక్క మంత్రి భాగోతం బయటపడుతున్న పరిస్థితి. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ ఈరోజు కూడా హైకోర్టులో ఆయనకి ఓటు లభించింది. మరి చూడాలి ఆయన కూడా రేపు మాపు అరెస్ట్ అవుతారో లేదో అనేది మీరే చెప్పాలి. 12th వరకు ఇచ్చినట్టు. ఓకే. ఇటు చూస్తే బొత్స సత్యనారాయణ కూడా మరి విద్యాశాఖ మంత్రిగా ఉండి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు అని చెప్పి ఇవే కాక ఆయనపై ఇంకా చాలా ఆరోపణలు ఉన్న పరిస్థితి. మరి ఆయన కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఇది కేవలం ఒక ఏమంటారు దీన్ని, ఇట్స్ బిగినింగ్ అమ్మ. ఇది ఒక ట్రయల్ మాత్రమే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రధానంగా ల్యాండ్, శాండ్, మైన్, వైన్ హయ్యెస్ట్ కరప్షన్ జరిగింది ఆ 4 సెగ్మెంట్స్. అది కాకుండా ఎవరికి వాళ్ళు అందిన కాడికల్లా దోచుకున్నారు, దొరికిన కాడికల్లా దోచుకున్నారు. సో ఇంకా విద్యాశాఖని లేదు, లేకపోతే ఏదని లేదు. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కోడిగుడ్లు సప్లై చేస్తారు కదా ఈ స్కూల్స్కి, అట్లా గవర్నమెంట్ స్కూల్స్కి, అట్లకి అంగన్వాడీస్, పిల్లల భోజనాలు మధ్యాహ్న భోజనాలు స్కీమ్స్ ఉంటాయి కదా. సో ఒకటని కాదమ్మా, ఏదో మన శ్రీశ్రీ గారు కవిత చెప్పినట్టుగా కవితకు కాదేది అనర్హం, సబ్బు బిళ్ళ కుక్క పిల్ల అని చెబుతారు కదా. ఆ విధంగా వీళ్ళు ఎక్కడైతే రూపాయి వస్తుందో, ఎక్కడైతే రూపాయి దొరుకుతుందో, సో ప్రతి సెగ్మెంట్లో, సో ప్రతి ఒక్క శాఖలో కూడా వీళ్ళ అవినీతి అనేది ఏంటంటే తారస్థాయి. ఇది ఒకటే కాదు, మీరు ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకున్నా, విద్యాశాఖ మంత్రి తీసుకున్నా, సో ఏది వ్యవసాయ శాఖ తీసుకున్నా ఇది అదేం లేదమ్మా. ప్రభుత్వంలో ఎన్ని శాఖలు అవుతూ ఉంటాయో అన్ని శాఖల్లో కూడా వీళ్ళు చేసిన అవినీతి ఇంతవరకు ప్రపంచం అనేది వదిలేసండి. ఇంకా ఈ దేశ చరిత్రలో బహుశా అంతకుముందు ఏదో కాస్త బీహారు అవి ఇవి కొంచెం లాలూ ప్రసాద్ ఏదో అనా కుంభకోణం అంటారు. అసలు అవన్నీ ఇప్పుడు బోఫర్స్ కుంభకోణం అనేది ఎంత ఆఫ్టర్ 50 కోట్లే కదమ్మా. సో దానికే మొత్తం కాంగ్రెస్ కోసాలు కదిలిపోయి అప్పట్లో గవర్నమెంట్ కూడా పడిపోయింది. అసలు 50 కోట్లు అనేది ఇవాళ నథింగ్ అమ్మా. ఇవన్నీ కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు, కొన్ని వేల కోట్ల రూపాయలు స్కాములు చేశారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ బొత్స సత్యనారాయణ గారు అప్పట్లో బాబు గారు ఎంతో కష్టపడి ఏదైతే ఫోక్స్ వ్యాగన్ ఉందో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి ఏదో సొంత అల్లుళ్ళే వాళ్ళందరినీ వాళ్ళకి మర్యాదలు చేస్తున్నాడు అన్నారు. ఇప్పుడు ఒక ఫారినర్ ఇన్వెస్ట్మెంటు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ వస్తున్నప్పుడు వాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది మన ఇచ్చే మర్యాదను బట్టి, మనం ఇచ్చే స్పెషలిటీస్ని బట్టి, మనం ఇచ్చే గవర్నమెంట్ తరఫు ఇచ్చే రాయల్టీని బట్టే కదా ఎవడన్నా వచ్చేది. సో కానీ ఆల్మోస్ట్ వైజాగ్ ఇండస్ట్రీ వచ్చింది అనుకున్న తరుణంలో ఈ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, ఆ శాఖకేమో బొత్స రావడం, వచ్చిన తర్వాత నుంచి ఆ కంపెనీ వాళ్ళతోటి, కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడి ఏదో వశిష్ఠ వాహన్ అని చెప్పి వీళ్ళు ఒక కంపెనీ ఫ్లోట్ చేసి మీరు అమ్మే వెహికల్స్ అన్నీ కూడా మా కంపెనీ ద్వారానే మార్కెటింగ్ చేయాలని చెప్పి సో రకరకాల యాగి చేసి రకరకాల డిమాండ్ పెట్టి చివరికి ఆ యొక్క ఏదైతే ఫోక్స్ వ్యాగన్ ఉందో అది పూణేలో చమకాన్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయిందమ్మా. సో అది ఒక అమెరికాలో ఏదైతే ఇప్పుడు కారు మ్యానుఫ్యాక్చరింగ్ డెట్రాయిడ్ ఈజ్ ఏ హబ్ అనమాట. అంటే అక్కడే కార్ ఇండస్ట్రీస్ ఎక్కువ అక్కడే ఉంటాయి అన్నమాట ఆ ప్రాంతంలో. ఆ విధంగా ఈ రోజున పూణే తయారైంది. ఎప్పుడైతే ఈ కంపెనీలు ఏందో ఈ కంపెనీని బట్టి ఇంకా చాలా కంపెనీలు వచ్చినాయి. అంతటి గొప్పటి అవకాశాన్ని పాడు చేశాడు ఆ రోజున. మీకు ఆ రోజు సందర్భంగా అది చాలా కాలం కూడా ట్రోల్ అయ్యేది. అప్పట్లో ఈ యొక్క మీరు చెప్పినట్టుగా ఈ సోషల్ మాధ్యమం లేదు కాబట్టి తెలియదు, లేకపోతే అసలు బ్రహ్మాండంగా అది నా నేటి శాతనేటి పైసలు పోయినాయి అన్నాడు అడగగానే ఆ సందర్భంగా. సో ఈ మనిషి ఇప్పుడు ఎలక్షన్ ఖర్చు కోసం ఆల్రెడీ బోర్డు సంపాదించుకున్నాడు. చాలా చిన్న స్థాయి నుంచి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు అనే వ్యక్తి కాంగ్రెస్లో ఒకప్పుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, దేవాదాయ శాఖ మంత్రి చేశారు. అలాగే వాళ్ళ అబ్బాయి మాగంటి బాబు గారు కూడా ఎంపీ చేశారు, మినిస్టర్ చేశారు, చాలా పదవులు అలకించారు. ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతున్నారు ఆయన. వాళ్ళ దగ్గర
వాళ్ళ సారాయి కూడా దగ్గర గుమస్తాగా పనిచేసి కూడా అంటే ఇతను ఎవరు ఈ బొత్స సత్యనారాయణ అటువంటి వ్యక్తికి ఈరోజు నీ వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చినాయమ్మా? కాంగ్రెస్ టైంలో దోచుకున్నాడు, ప్లస్ ఈ గవర్నమెంట్లో కూడా చాలా దోసేశాడు. సో టీచర్లను బదిలీ చేస్తానని ఒక్కొక్క టీచర్ దగ్గర నుంచి 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు స్వయంగా మంత్రి గారి పిఏ వసూలు చేశాయంట. ఇప్పుడు ఇన్ అండ్ యావరేజ్ 2000 ఇంటూ 4 వేసుకుంటే 90 కోట్లు. సో 5 లక్షలు వేసుకుంటే ఎంత అయిందండి? 100 కోట్లు అయింది. సో 100 కోట్లు అంటే 40 ఫండ్ వచ్చేసింది కదా, ఎలక్షన్ ఖర్చు పెట్టుకోవచ్చు హ్యాపీగా. ఆయన ఏమో ఎమ్మెల్యేగా చీపురుపల్లి నుంచి, ఆవిడేమో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు, వాళ్ళ తమ్ముడు అప్పల నరసయ్య ఏమో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. సో ముగ్గురు కూడా ఓడిపోవడం అంటూ జరిగింది. అది కాకుండా ఫర్దర్గా కూడా ఐబీ అని, తర్వాత టోఫెల్ అని, దాని పేరుతో కూడా చాలా స్కామ్లు చేశాడు ఇతను. కనీసం విద్యాశాఖ మీద కనీసం మినిమం అర్హత కానీ, ఇతనికి మినిమం క్వాలిఫికేషన్ కానీ, మినిమం ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ స్కాముల్లో డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్నది ఈ వైసీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పెట్టిన విద్య. ఇప్పుడు మీరు రోజాని తీసుకున్నా, లేకపోతే అంబటి రాంబాబుని తీసుకున్నా, మీరు బంచ్ ఆఫ్ జోకర్స్ వీళ్ళంతా కూడా. ఆలీబాబా 40 దొంగల్లాగా వీళ్ళకి దాచుకోవడం బాగా తెలుసు. కానీ కనీసం వాళ్ళ శాఖల మీద అసలు మనం ఏమి చేస్తున్నాం, మన శాఖను ఏ విధంగా నిర్వర్తించాలి, మన శాఖలో అసలు ఏముంటుంది, ఇది ఏంటి, దీని ద్వారా ఏం చెయ్యాలని కనీస అవగాహనతో ఉండదమ్మా. ప్రతిపక్ష నాయకుల్ని, బాబు గారిని దోషంలాడడానికి, వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి మాత్రం తగుదునా అమ్మ అంటే పోతు పేరెంటల్లాగా ముందు సిద్ధమైపోతారు మీడియా ముందు. ఈ స్కాముల్లో మాత్రం ఉద్దండలు అమ్మేళ్ళది. సో వీళ్ళు రాగానే కూర్చుంటే ఏదేదో సినిమాలో ఏదో చూసుంటారు మీరు, ఆహనా పెళ్ళంట్లో ఆయన కోట శ్రీనివాసరావు గారు అంటూ ఉంటాడు నాకేటి అని. వీళ్ళు రాగానే ముందు అదే అడుగుతారంట, వీళ్ళ పిఎస్ఎల్ని, వీళ్ళకున్న ఈ ఐఏఎస్ ఆఫీసర్లని, వీళ్ళకి సంబంధించిన ఈ కన్సర్న్ ఆఫీసర్ని అడిగిదంట. ఇవన్నీ పక్కన పెట్టాయా, ఇప్పుడు మనకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, పైసలు ఎలా రావాలి, పైసలు ఎలా సంపాదించాలి, అది చెప్పని అడుగుతారంట. వీళ్ళందరూ పని ఇదేనంట. అండ్ చాలా మంత్రులకు కూడా అండి వాళ్ళ శాఖల గురించి సరైన అవగాహన లేదు. గతంలో అసెంబ్లీలో కూడా జల విద్యుత్ శాఖ మంత్రి కూడా కనీసం ఆయనకి శక్తులు అంటే వీటికి అర్థం కూడా తెలియని పరిస్థితి మనం చూసాం. వీళ్ళు అంతే కదా, ఏదో సంజన ఏదో అని చెబుతూ ఉంటారు కదా, కొడాలి నాని గారు కావచ్చు, చాలా మంది ఎవరైనా అంతే అసలు కనీసం. కానీ వీళ్ళు ఏంటంటే అంటే బేసిక్గానే వీళ్ళు వచ్చింది గవర్నమెంట్కి వచ్చిందమ్మా. యాక్చువల్గా ఏమంటారంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు కస్టోడియల్ గార్డియన్స్ అంటే వీళ్ళు వచ్చేది ఎందుకు అనుకున్నారు? సేవ చేయడానికే కదా. అంటే ప్రజలకి, రాష్ట్రానికి, రాష్ట్ర సంపదకి, ప్రజల సంపదలకి ఒక కస్టోడియల్ గార్డియన్స్ అంటారు. అంటే మేము మీకు ఒక భద్రత కల్పిస్తాం, మీకు మీ సంపదకి, లేకపోతే అని చెప్పి మీకు మేము మంచి చేస్తామని వస్తారు. కానీ వీళ్ళంతా ఏంటంటే కస్టడీలో ఉండవలసిన వాళ్ళు, కర్మకాలి ప్రజలు ఏంటంటే కస్టడీలో ఉండవలసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి కస్టోడియల్ గార్డెన్ పెట్టుకుంటే మనకు చెబుతారు కదా. ఇప్పుడు మనము ఒక చేను పంట చేనుకి కంచేస్తాం. ఎందుకు వేస్తాం? ఆ పంటని పశువులు గీసులు బయట నుంచి వచ్చే ఏదైనా జంతువులు గింతులు తినకుండా వేస్తాం. కానీ ఇప్పుడు అదే కంచే మీ చేనుని మేసేస్తే మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ జరిగింది, ఆంధ్రప్రదేశ్లో జరిగింది కూడా అదేనమ్మా. ప్రజలు ఏదైతే ఆశించారో, ఏదో రాజశేఖర రెడ్డి ఏదో పెద్దగా పొడి చేశాడు, రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఇంకా పొడి చేస్తాడు అనుకున్నారు. ఆ ఉద్దేశంతో ఓట్లు వేశారు, 151 మందిని గెలిపించారు. సో వీళ్ళు వచ్చిన రోజు నుంచి ద డే ఎండ్ వరకు కూడా వీళ్ళు సాగించింది ఏంటంటే అన్ని రంగాల్లో కూడా అవినీతి అమ్మ. ఏ విధంగా దంచుకోవాలి, ఏ విధంగా దాచుకోవాలనే తపన తప్పించి వీళ్ళు రాష్ట్రానికి ఏమీ చేసింది లేదు. రాష్ట్రాన్ని ఒక 30 సంవత్సరాలు వెనక్కి అవుతే తీసుకెళ్లారు. ఇప్పుడు నిజంగా బాబు గారు అదృష్టం బాగుండి సెంట్రల్లో ఇప్పుడు మన బాబు గారి ఒక ఎంపీ సీట్లు దయాదాక్షిణ్యాల మీద అక్కడ కేంద్రం ఆధారపడి ఉంది కాబట్టి రేపు అట్లీస్ట్ మన డిమాండ్స్ తగ్గట్టుగా అవసరం వచ్చినప్పుడు డబ్బులు, అవసరం వచ్చినప్పుడు ఇండస్ట్రీస్ కావాల్సిన అన్నీ తెచ్చుకోవడం ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు పర్లేదు. అసలు అలా కాకుండా వాడికి కేంద్రంలోనే వాడికి కావాల్సినట్టుగా వాళ్ళకి సింగిల్ మెజారిటీ వచ్చుంటే నిజంగా బాబు గారు డెఫినెట్గా టైట్గానే ఉండేది. అసలు ఇప్పుడు కూడా చాలా ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలంటే ఒక భగీరథత్నం చేయాలి బాబు గారు. సో వీళ్ళు ఇంతకు మించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్, వీళ్ళ గురించి ఆశించడం వేస్ట్. అందుకునే ప్రజలు ఇటువంటి మ్యాండేట్ ఇచ్చారు. చూసారు కదా మీరు, ఇది చరిత్రలో కనీ వినిగని ఎరగని మ్యాండేట్. ఈ విధంగా ఒక 8 జిల్లాలకి అసలు ప్రాతినిధ్యం లేదు, ఒక 8 జిల్లాల్లో వీళ్ళ ప్రాతినిధ్యమే లేదు. సో రాయలసీమలో ఎంతో స్ట్రాంగ్గా ఉండేది వైసీపీ పార్టీ, 54 సీట్లకి 7 సీట్లు వచ్చింది. సో మీకు
ఆ తర్వాత కోస్తాంధ్రకు ఒక 2 సీట్లు, ఆ తర్వాత ఇటు ఉత్తరాంధ్రకు ఒక 2 సీట్లు. సో మొత్తం ఓవరాల్గా కలిపితే మీకు మొత్తమే 11 సీట్లతోటి వీళ్ళు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సో కాబట్టి ఇవన్నీ కూడా బయటకు తీయాలి, ఎంక్వైరీ చేయాలి. ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న పరిస్థితిలో గవర్నమెంట్కి ఇప్పుడు డబ్బులు చాలా ముఖ్యమమ్మా. బాబు గారు ఏదైతే ప్రామిస్ చేశారో వీటిలన్నిటిని ఫిల్ఫిల్ చేయాలంటే చాలా డబ్బులు కాబట్టి ఈ అప్పనంగా వీళ్ళందరూ దోచేశారు కాబట్టి సో దీనికి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి మొత్తం ఎంక్వైరీ చేసి వీళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం, ఈ డబ్బులంతా కూడా రికవరీ చేసుకుని దాన్ని మళ్ళీ ఈ ప్రజా సంక్షేమాల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి బాబు గారు. ఎందుకంటే డెఫినెట్గా వీళ్ళందరి మీద కూడా చిత్తశుద్ధితో ఎంక్వైరీ చేసి కరెక్ట్గా వీళ్ళందరినీ తీసుకొచ్చి అదేదో సినిమాలో మన రామ్ చరణ్ గారి సినిమాలో ఒక సినిమా ఉంటుంది, దాంట్లో వీళ్ళందరినీ తీసుకొచ్చి అన్ని రాస్తులు రాయించుకుంటాడు, చూశారు కదా, ఒక వార్ రూమ్ లాగా. అలా వీళ్ళ చేత రాయించుకుంటే బాబు గారికి ఆల్మోస్ట్ టాస్క్ 50% ఫ్రీ అయిపోతుంది. సరే, బాబు గారు కూడా చెప్పారు కదా, ఏదైనా ప్రతీకార పరంగా కాదు, ఏదైనా చట్టపరంగానే చేస్తాము, చట్టపరంగానే ముందుకెళ్తాము. ఎందుకమ్మా ఇప్పుడు ఇన్ని కాంక్రీట్గా ఇన్ని ఎవిడెన్స్ ఉన్నప్పుడు, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు, ఇన్ని చేతి నిండా కావాల్సినంత యాంపుల్ ఆఫ్ మనకి ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేక చర్యలకు ఏముంది అసలు? ఇదే మంచి చర్య కదా. చక్కగా చట్ట ప్రకారం ఇప్పుడు రాజశేఖర రెడ్డి మాట్లాడితే చేయవలసిందల్లా చేసేసి చట్టం తన పని చేసుకుపోతుంది, చట్టం తన పని చేస్తుంది అని చెప్పేవాడు. అలాగే ఇప్పుడు చట్టానికి అప్పచెప్పేసి బాబు గారు చూస్తూ కూర్చుంటే. రైట్ సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ అందరు మంత్రులు కూడా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. చూద్దాం మరి ఎంతమంది అవినీతి ఆరోపణలు బయటకు వస్తాయో, ఎంతమంది జైలుకి వెళ్తారో అని. రైట్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ.